కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి కొత్తగా రాజకీయ పార్టీలు పెట్టుకొని ఓటమి పాలై ఉన్నటువంటి పార్టీలన్నీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలవాలి అని చర్చ వచ్చినప్పుడే నేను చెప్పా. ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చినప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలపడు. కాంగ్రెస్ పార్టీ కూటమి ఇండి కూటమిలో కూడా జగన్ చేరే అవకాశమే లేదు ఇప్పటికైతే అనే విషయాన్ని నేను చాలా క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టు చెప్పా. ఇప్పుడు అదే విషయాన్ని అన్ని మీడియా ఛానల్స్ కూడా చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానంగా సోనియా గాంధీ నుంచి జగన్కి ఒక ఆఫర్ వచ్చినట్టుగా ఇండి కూటమిలో చేరమని, దానికి జగన్ నో చెప్పినట్టుగా వార్తలు నడుస్తున్నాయి. నిజమే కావచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ నుంచి, అంటే సోనియా గాంధీ నుంచి వచ్చిందా రాహుల్ గాంధీ నుంచి వచ్చిందా పక్కన పెడితే, జగన్కి ఇండి కూటమిలోకి చేరమని ఆఫర్ వస్తే వచ్చి ఉండొచ్చు, రావటానికి అవకాశం ఉంది. దానికి జగన్ నో చెప్పటానికి అవకాశం ఉంది. నాకు తెలిసి విజయ్ ద్వారా రాయబారం నడుపుంటారు ఇండి కూటమిలోకి చేరమని. ఈ ఒకవైపు డీకే శివకుమార్, ఇంకొక వైపు విజయ్, వీళ్ళు కొద్దిగా జగన్తో కొంత క్లోజ్గా ఉంటారు కాబట్టి వీళ్ళ ద్వారా రాయబారం పంపించినట్టున్నారు. దానికి జగన్ సహజంగానే నో చెప్తాడు. చెప్పే పరిస్థితులే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు. వైసీపీ పార్టీ ఉన్నంతలో ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీనేగా. కూటమి కాకుండా ప్రతిపక్షం అంటే వైఎస్ఆర్సీపీనే. మొన్న ఎన్నికల్లో ఆ పార్టీకి 40% ఓట్ బ్యాంక్ వచ్చింది. మొన్నటిదాకా అధికారంలో ఉన్నారు, ఇప్పుడు అధికారాన్ని కోల్పోయారు. మళ్ళీ అధికారం కోసం జగన్ ప్రయత్నం చేసుకుంటున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను తన పార్టీని ఎందుకు కాంగ్రెస్ పార్టీలో కలుపుతాడు? ఆ పరిస్థితే లేదు, ఆ ఆలోచనే ఉండదు. పైగా ఇండి కూటమిలో కూడా చేరడు. మీరు అనొచ్చు ఇండి కూటమిలో చేరడానికి కొన్ని ఇబ్బందులు ఏంటి అంటే, అందరికీ తెలిసిందే. ఇప్పుడు జగన్ అనే వ్యక్తి రాష్ట్రం వరకు వైసీపీ అయినప్పుడు కూడా కేంద్రంలో మాత్రం బీజేపీ ఏజెంట్, మోడీ గారి ఏజెంట్. వాళ్ళకి కట్టు బానిస. వాళ్ళు పార్లమెంట్లో ఏ బిల్లుకి ఆమోదం తెలపంటే ఆ బిల్లుకి ఆమోదం తెలుపుతాడు. రాజకీయంగా వ్యతిరేకించే బిల్లులను కూడా మోడీ గారు కేంద్రం చెప్తే తూచా తప్పకుండా పాటించే మనిషి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కేసులు భయం. జగన్ మీద 20 సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. 42,000 కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. ప్రజెంటు బెయిల్ మీద ఉండి దశాబ్దానికి పైగా గడుపుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో తన కేసుల విషయంలో తన రక్షణ తనకు ముఖ్యం. తన పార్టీ పెట్టుకుంది అధికారం కోసం, తన ఆర్థిక రక్షణ కోసం. కాబట్టి ఈ పరిస్థితుల్లో బీజేపీని వదిలి, మోడీని వదిలి కాంగ్రెస్లో చేరే పరిస్థితి జగన్కి లేదు. మోడీని ఒక్క మాట అనే పరిస్థితి కానీ, కేంద్రాన్ని ఒక్క మాట అనే పరిస్థితి కానీ జగన్కి లేదు. ఇండి కూటమిలో జాయిన్ అయితే తన పరిస్థితి తనకి బాగా తెలుసు జగన్కి. కాబట్టి అసలు ఇండి కూటమిలో అసలు చేరే ఆలోచన కూడా జగన్ మనసులోకి రానిడు. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి లోపాయికారకంగా ఏమన్నా ఫండింగో అదో ఇదో ఇవ్వమంటే ఏమన్నా ఇస్తాడేమో కానీ, అది కూడా ఎందుకు ఇస్తాడు? షర్మిలాకి ప్రయారిటీ ఇవ్వకుండా ఉంటే ఇస్తాడు. అట్లాంటివి ఏమైనా ఉంటాయి తప్ప కాంగ్రెస్ పార్టీలో జగన్ తన పార్టీని మెరిచి చేసే ఆలోచన కానీ, ఇండి కూటమిలో చేరే ఆలోచన కానీ ఇప్పటికి లేదు. మేబీ ఎప్పుడైనా రేపు 2029లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు మారిన పరిస్థితుల్లో నుంచి జగన్ కూడా మారే ఆలోచించవచ్చు. అదంతే, అప్పుడు తప్ప ఇప్పుడు అయితే సాధ్యమయ్యే పని కాదు. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.